ఓకే, పోయిన వారం మనము అద్భుత రీతిగా మరి VBS జరుపుకోవడం జరిగింది. దేవుడు ఎంతో మేలుకరంగా జరిగించడం జరిగింది. అయితే ఈరోజు మరి మనం వాక్యం ధ్యానిద్దాం. అంతకుముందు పోయిన వారము మనం ఏ వాక్యం ధ్యానించినామంటే ఎవరో చెప్పడం జరిగింది. ఎవరు ఏ వాక్యం ధ్యానించిన? గట్టిగా ఆమేన్, హల్లెలూయా. దేవుని మాట విని ఆయన మాట ప్రకారము చేయడం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా అనే విషయాన్ని మనం చూసాం. ఈరోజు మరి మనం కొన్ని వాక్యాన్ని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం స్పష్టంగా వినాలి. మధ్యలో ఎవరు కూడా అటు ఇటు తిరగవద్దు. నేను స్తోత్రం, హల్లెలూయా. ఈ జాయ్ అక్కడ వెళ్ళినా ఎంటకి జాయిన్ ఎంటకి తీసుకుపండమ్మా. 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపము లక్ష్యపెట్టదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. హల్లెలూయా. యెహోవా హృదయము లక్ష్యపెట్టును. మనుషులు పైరూపము లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయము లక్ష్యపెట్టును. అయితే ఈరోజు ఒక అంశం ఏంటంటే, మనుషులు పైరూపము లక్ష్యపెడతారు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్యపెట్టును. మనుషులు లక్ష్యపెట్టువాడు నేను యెహోవా లక్ష్యపెట్టడు. పై రూపాన్ని లక్ష్యపెట్టువాడు కాడు, ఆయన హృదయాన్ని లక్ష్యపెట్టువాడు అనే విషయాన్ని మనము చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అయితే చాలాసార్లు మనం గమనించాలి, ఇక్కడ పై రూపం ఏదమ్మా? పై రూపం అంటే పైకి కనబడేటటువంటి వాటిని మనుషులు లక్ష్య పెడతారు. యెహోవా పై రూపాన్ని లక్ష్య పెట్టాడు, కానీ హృదయాన్ని లక్ష్య పెడతాడు. దేన్ని లక్ష్య పెడతాడు? హృదయాన్ని లక్ష్య పెట్టువాడు, పై రూపాన్ని లక్ష్య పెట్టువాడు కాదు. మన దేవుడు నీవు నేను ఆరాధిస్తున్నవాడు పై రూపాన్ని చూసి ఆయన ఓకే బాగుంది అని అనుకునేవాడు కాదు. హృదయంలో ఉన్న అంతరంగం, నీ మనసులో ఏం మాట్లాడుకున్నావు, నీవేం ఆలోచన చేస్తున్నావు, నీవేం ఆలోచన కలిగి ఉన్నావు, ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నావు, ఎలాంటి మనసును కలిగి ఉన్నావు, ఎలాంటి ఆలోచనతో నీవు నింపబడ్డావు అని చెప్పి అవన్నిటిని కూడా ఆయన చూస్తాడు. హల్లెలూయా. అంతరంగాన్ని లక్ష్య పెట్టువాడు ఆయన. అయితే ఇక్కడ మనము ఈ సందర్భంలో మనం చూస్తే, సమూయేలు దావీదును అభిషేకించమన్నప్పుడు, ఆయన అభిషేకించడానికి వెళ్ళిన సందర్భంలో తన యొక్క కుమారులందరినీ పిలవనప్పుడు, అతడు తన కుమారుని పిలుస్తున్నప్పుడు అక్కడ 6వ వచనం మనం చూస్తాం. వారు వచ్చినప్పుడు అతడు ఎలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడాలి, మీరు కూడా రిప్లై ఇయ్యాలి. యెహోవా ఏదైనా లక్ష్య పెడతాడమ్మా? హృదయాన్ని లక్ష్య పెట్టుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హృదయాన్ని చూస్తాడు ఆయన. ఇక్కడ సమూయేలు ఏలియా వచ్చినాడు, ఆయన రాగానే ఎస్ ఇతడే దేవుడు అభిషేకించమని చెప్పినవాడు అని చెప్పి ఆయన అనుకొని అభిషేకించడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు వెంటనే యెహోవా అతనితో మాట్లాడుతున్నామనంటే, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము.
మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. ఆమేన్, హల్లెలూయా. అతని రూపమును లక్ష్యపెట్టకు, అతని ఎత్తును లక్ష్యపెట్టకు. అంటే పైకి గంభీరంగా కనబడడం, బలంగా కనబడడం, ఎత్తుగా కనబడడం, ఇవి అతనిలో చూస్తున్నప్పుడు, అతన్ని చూస్తున్నప్పుడు ఎస్ చాలా బలంగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు అని ఈయన అనుకున్నాడు. కానీ వాస్తవానికి అతన్ని ఆయన లక్ష్య పెట్టలేదు. చూడండి, మనం కూడా చాలాసార్లు ఇలాగా ఆలోచన చేస్తాం. మనిషి యొక్క పై రూపాన్ని చూస్తాం, లేకపోతే మనిషి యొక్క ఆకారాన్ని చూస్తాం, మనిషి యొక్క ఎత్తును చూస్తాం, లేకపోతే మనిషి యొక్క రంగును చూస్తాం. ఏం చూస్తాం? రంగును కదా. అంటే ఒక ఎర్ర ఉంటే లేకపోతే తెల్లగా ఉంటే ఎంత మంచిగా ఉన్నారా అని అనుకుంటాం కదా. హల్లెలూయా. తెల్లగా ఎర్రగా ఉంటే ఎంత బాగున్నారు అనుకుంటాం. కానీ వాస్తవానికి ఎర్రగున్న వాళ్ళందరూ మంచోళ్ళ, తెల్లగున్న వాళ్ళందరూ మంచోళ్ళ కాదు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఎర్రగా బుర్రగా తెల్లగా ఉంటే వాళ్ళ యొక్క మాట తీరు అంత మృదువుగా ఉండదు. వాళ్ళు చాలా గడుసుగా మాట్లాడతారు, వాళ్ళు అనాలోచితంగా ఉంటారు. వాళ్ళు మాట విప్పితే మనుషులకు అది నొచ్చుకునేదిగా ఉంటుంది, వాళ్ళు మాట్లాడితే మనుషులు నొప్పించేదిగా ఉంటుంది, వాళ్ళు నోరు విప్పితేనే బూతులు ఉంటాయి. అలాంటి వాళ్ళను మనం చూస్తాం. మనం అనుకుంటాం ఎస్ ఇలా ఉండాలి అని అనుకుంటాం. కానీ వాళ్ళ అంతరంగము కల్మషంతో నిండినై ఉంటుంది, మంచిదిగా ఉండదు. వాళ్ళ అంతరంగము ఈర్ష్యతో నిండిందై ఉంటుంది, వాళ్ళ ఆలోచన సరిగా ఉండదు, వాళ్ళ ఆలోచన చెడుగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళను దేవుడు లక్ష్య పెట్టువాడు కాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. మనకు తెలియక ఏం చేస్తామంటే ఎర్రగా ఉంటే, మంచిగా ఉంటే, అందంగా ఉంటే వీళ్ళు ఎంత బాగున్నారా, వీళ్ళ దగ్గర జరిసేపు మనం ఉండొచ్చు, మాట్లాడచ్చు అనుకుంటాం. హల్లెలూయా. కానీ వాళ్ళు సరి అయిన వారుగా ఉండరు. చాలాసార్లు మనము కొంతమంది పెళ్లి చూపులకు వెళ్తే, హల్లెలూయా, కొంతమంది పెళ్లి చూపులకు వెళ్తే పెళ్లి పిల్లడు అంటాడు, నల్లగా ఉన్న అమ్మాయిని చూపెడితే నాకు నచ్చలేదు. ఎందుకు? ఈ అమ్మాయి నల్లగా ఉన్నది, జుట్టు చిన్నగా ఉన్నది. ఏం చూస్తాడు? జుట్టును కూడా చూస్తాడు. కొందరు పెద్దగా ఉండాలి, ఇక్కడ దాకా, చిన్న జుట్టు ఉంది నేను చేసుకోను అని చెప్తాడు. హల్లెలూయా. ఎర్రగా ఉండాలి, మంచిగా దొండపండులాగా ఉండాలి, జుట్టు కిందికి ఉండాలి, చూడడానికి కళ్ళు బాగా గుడ్లు ఉండాలి, హల్లెలూయా, మంచి పళ్ళ వరుస ఉండాలి, ఇవన్నీ లెక్క పెడతారు. అయితే అలాగా లేకపోతే, ఆయన అనుకున్నట్టు లేకపోతే ఆ యొక్క పెళ్లి చూపులను ఏం చేస్తాడు? ఆయన రిజెక్ట్ చేస్తాడు, చేసుకోవడానికి ఇష్టపడాడు. కానీ మంచిగా కనబడితేనే ఒక వ్యక్తి మంచిగా ఉన్నాడని, లేకపోతే మంచిగా కనబడితేనే, లేకపోతే అందంగా ఉంటేనే ఆ వ్యక్తి ఒక అమ్మాయి బాగుందని మనము అంచనా వేసే అవకాశం ఉంటుంది. పెళ్లి కుమారుడుగా ఉన్న వ్యక్తులు కానీ, లేకపోతే పెద్దవాళ్ళు కూడా పెళ్లి పిల్లగానికి కన్నా ముందే పెద్దవాళ్ళు ఏం చేస్తారు చెప్పాలంటే, వాళ్ళకు ఇష్టం కాకుండానే ఈయన ఇష్టపడక ముందే బాగాలేదు, ఆమె సరిగా లేదు, ఎర్రగలేదు, తెల్లగలేదు అని చెప్పి వీళ్ళే మాట్లాడతారు. హల్లెలూయా. కానీ వాస్తవానికి మంచిగా లేని వాళ్ళు, చూడడానికి అందహీనంగా ఉన్నవాళ్ళు, చూడడానికి అగ్లీగా ఉన్నవాళ్ళు, వాళ్ళు పనులు ఎత్తుగా ఉండి మాట్లాడితే వాళ్ళు ఇలా పనుల వరుస సరిగా లేకున్నా వాళ్ళు ఎంతో మంచిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ మాట తీరు చాలా మృదువుగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడితే మనిషి అరే ఎంత బాగుందిరా, ఈమె చాలా జ్ఞానవంతురాలు ఉంది, ఈమె చాలా మంచిదిగా ఉంది, ప్రేమించేది ఉంది, ఆమె చేర్చుకునేదిగా ఉంది అని చెప్పి ఆమె చూడడానికి బాగాలేకపోవచ్చేమో కానీ, ఆయన చూడడానికి బాగాలేకపోవచ్చేమో కానీ వాళ్ళ ఆలోచన విధానం చాలా బాగుంటుంది. హల్లెలూయా. వాళ్ళ మనస్సు చాలా బాగుంటుంది. వాళ్ళ మనసు విప్పితే చాలా వాళ్ళు ప్రేమించే హృదయం కలిగి ఉంటారు. ఇలాంటి వాళ్ళను మనం ఏం చేయము? లక్ష్య పెట్టం. హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. కానీ చూడడానికి బాగలేకపోతే బాగలేదు అంటాం, చూడడానికి బాగుంటే బాగుంటుంది అనుకుంటాం. మనం అలాగనమాట. కానీ దేవుడు
అంతరంగాన్ని గమనిస్తాడు. ఎవరిని గమనిస్తాడమ్మా? అంతరంగాన్ని గమనిస్తాడు. ఆయన నీవు ఎలా ఉన్నావో, నీవేం ఆలోచనగా ఉన్నావో, నీవు ఎలాంటి ఆలోచనతో నువ్వు నడుస్తున్నావో, ఎలాంటి హృదయం నీవు కలిగి ఉన్నావో, నీ అంతరంగం ఎలా ఉందో అని ఆయన పరిశోధించి తెలుసుకునేవాడై ఉన్నాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే చూడండి, ఎలియాబు రాగానే ఎస్ ఇతడు బాగా ఎత్తుగా ఉన్నాడు, ఇతడు బలంగా ఉన్నాడు, బలశూరుడుగా ఉన్నాడు, ఈయన దిట్టంగా ఉన్నాడు, ఈయన రాజుగా ఉండడానికి ఈయనే పనికి వస్తాడు అని సమయాలు అనుకుంటున్నాడు. కానీ దేవుడు అన్నాడు, ఆయన ఎత్తును నేను చూడలేను, ఆయన పై రూపాన్ని నేను లక్ష్య పెట్టలేను, ఆయన త్రోసివేసి ఉన్నాను. హల్లెలూయా. ఆయన నేను త్రోసివేసి ఉన్నాను అంటున్నాడు. చూడండి, మనం మాత్రం పై రూపాన్ని, అందాన్ని, లేకపోతే ఆ యొక్క పైకున్నటువంటి ఆ చర్మ ముఖకాంతిని మనం ఏం చేస్తామంటే మంచిగున్నది అనుకుంటాం, బలంగా ఉంటే మంచిగున్నది అనుకుంటాం. కానీ దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టలేడు. ఆయన అంతరంగంలో ఆయన దేవునికి దగ్గరగా లేడు, ఆయన దేవుని లక్ష్య పెట్టేవాడు కాదు, ఆయన దేవుని ప్రేమించేవాడు కాదు, ఆయన దేవుని సంఘం ఎదిగేవాడుగా లేడు. కాబట్టి ఆయన త్రోసివేసి ఉన్నాడని ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా నీవు నేను ఉండకూడదు. మనిషి యొక్క స్వభావాన్ని, ఆలోచన విధానాన్ని గమనించి ఆయన మాట తీరును కానీ మనము ఎరిగేవారుగా దేవుని సన్నిధిలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే చాలాసార్లు మనుషులు ఎలాంటి వాళ్ళకి విలువనిస్తారంటే, మంచిగా బంగారం వేసుకోవాలి. ఏం వేసుకోవాలి? బంగారు నెక్లెస్ వేసుకోవాలి. ఈ నెక్లెస్ వేసుకొని మంచిగా చెక్కుమని మెరిసేటటువంటి డ్రెస్ వేసుకోవాలి. హల్లెలూయా. సో అంటే పైకి ఇలాంటి మొత్తం ఏళ్ళన్నీ బంగారం ఉండాలి. ఏముండాలి? ఏళ్ళ నిండా అంతా బంగారం ఉండాలి. కొందరు అలాంటి వాళ్ళకు కొందరు ఏమిస్తారంటే విలువిస్తారు. విలువించి వాళ్ళని ముందు వరుసలో కూర్చొని పెడతారు. ఫంక్షన్లో పిలిచి, అమ్మ రండి రండి అని చెప్పి ముందు వరుసలో కూర్చొని పెడతారు. పొరపాటున నాలాంటి వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, కొంచెం వెనకకి వెళ్ళరా అని చెప్పి మనం లేపి కూర్చొని పెడతాం. ఎందుకు? మనకేం లేదు, బంగారం లేదు, నగలు లేవు, అందంగా మంచిగా కనబడతలేము, ఎర్రగా ఊరగలేము. కాబట్టి కొంచెం అట్లా వచ్చిన వాళ్ళను ముందు కూర్చోబెట్టి మనం లేపి కూర్చోబెట్టే అవకాశం ఏంటంటే వాళ్ళకు మనం లెక్కలోకి లేము. హల్లెలూయా. వాళ్ళు మనల్ని చూసినప్పుడు మనం అంతగా లేవు. కాబట్టి వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే పైన కనబడేదానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. హల్లెలూయా. మెరిసేదానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఆ బంగారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళను ముందుకు వరుసలో కూర్చొని పెడతారు. కొంతమంది ఏమైతే పలుకుబడిని బట్టి వాళ్ళు ప్రేమిస్తారు, పలుకుబడిని బట్టి విలువ ఇస్తారు. అలాగా చాలా ఈ లోకంలో పైకి చూసేదాన్ని, ఎవరికైనా మంచి బంగ్లా ఉంటే, మంచి బిల్డింగ్ ఉంటే వాళ్ళని గౌరవించేవారుగా ఉన్నారు. మంచి కారులో, లగ్జరీ కారులో వచ్చి దిగితే అబ్బాబాబా ఏం సార్ వచ్చిండ్రు అని చెప్పి పరిగెత్తుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది అట్లాంటి వాళ్ళు కూడా ప్రేమించే వాళ్ళు ఉండొచ్చేమో, కానీ అందరూ అలాగా ఉండరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి మామూలుగా కాలి నడకలు వచ్చిన వాళ్ళలో ప్రేమ, అనురాగం కనబడుతుంది, వాళ్ళు ఆప్యాయత కనబడుతుంది. వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఎంతో మృదువైన వారుగా, ప్రేమించేవారుగా ఉంటారు. కానీ వీళ్ళను వారు లక్ష్య పెట్టేవారుగా ఉండరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడు మాత్రం పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. అందుకే అంటున్నా, ఆయన మనుషులు లక్ష్య పెట్టే వాటిని ఏంటంట, మనుషులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. మనుషులు ఏం చూస్తున్నారంటే ఈ లోకంలో ఉన్న రంగులను చూస్తున్నారు, ఈ లోకంలో ఉన్న ఆ బంగ్లాలను చూస్తున్నారు, ఈ లోకంలో ఉన్న పలుకుబడిని కీర్తిని చూస్తున్నారు. కానీ దేవుడు వాటిని చూడట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనుషులు లక్ష్య పెట్టి వాటిని నేను లక్ష్య పెట్టను, పై రూపాన్ని నేను లక్ష్య పెట్టను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనుషులు లక్ష్య పెట్టి వాటిని ఆయన లక్ష్య పెట్టేవాడుగా లేదు. అంటే మనుషులు ఏం లక్ష్య పెడుతున్నారు అనే దానికి మనం గమనిస్తే, మనుషులు ఒక అందాన్ని లక్ష్య పెడుతున్నారు, మనుషులు ఒక డబ్బును లక్ష్య పెడుతున్నారు, మనుషులు ఒక ధనాన్ని లక్ష్య పెడుతున్నారు, మనుషులు ఒక బంగారాన్ని ఇష్టపడుతున్నారు, లోకంలో ఉన్న రంగులను ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడిగా వీటన్నిటిని లక్ష్య పెట్టట్లే. మనిషి యొక్క అంతరంగాన్ని, మనిషి యొక్క హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. ఆయన మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని లక్ష్య పెట్టేవాడు. ఆయన లోపల ఆ మనసులో ఉన్న మనసును లక్ష్య పెట్టేవాడు.
నీవేం ఆలోచన కలిగి ఉన్నావు, నీవు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నావు, దాన్ని ఆయన చూసి నిన్ను నియమించేవాడై ఉన్నాడు, నిన్ను ఏర్పరిచేవాడై ఉన్నాడు, నిన్ను గౌరవించేవాడై ఉన్నాడు, నిన్ను ప్రేమించేవాడై ఉన్నాడు ఆయన. నేను స్తోత్రం హల్లెలూయా. కానీ మనుషుల వలె మనము పై రూపాన్ని చూసేవారుగా ఉండకూడదు. దేవుని యొక్క కుమారుడుగా, దేవుని యొక్క కుమార్తెలుగా మనం దేవుని వలె అంతరంగాన్ని ఎరిగి మనం ప్రేమించేవారుగా ఉండాలి. నేను స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. సో కాబట్టి మనుషులు పై రూపాన్ని చూసి లేకపోతే ఇంకా ఈ లోకానుసారమైన జీవితాలను కలిగి ఉన్న వారిని ప్రేమించేవారుగా ఉంటారు. కానీ దేవుడు అందుకే ఇక్కడ ఆయన రాజుగా నియమించడానికి అర్హుడు కాదు. ఎలియాబు అంటున్నాడు ఆయన, ఇంకా ఎంతమంది ఉన్నారా, ఇంకేమన్నా తీసుకురా, ఇంకా పిల్లలు అందరూ అయిపోయారా అంటే ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. నేను అతను వచ్చిన తర్వాత అతను అన్నాడు, యెషయా అబీనాదాబును పిలిచి సమూయేలు అతను రప్పింపగా అతడు యెహోవా ఇతను కోరుకున్నది లేదా నేను కోరుకున్నది లేదా నేను యెహోవా ఇతన్ని కోరుకున్నది లేదా నేను అప్పుడు యెషయా షమ్మాను పిలువగా అతడు యెహోవా ఇతన్ని కోరుకోలేదా నేను యెషయా తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకోలేదని చెప్పి ఈ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా అని యెషయాను అడగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే గొర్రెలను కాయించాడని చెప్పాను. అందుకు సమూయేలు ఆయన పిలువనంపించుము, అతనికి వచ్చు వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును నేత్రములు గలవాడును చూచుటకు సుందరుడైనను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. ఆమేన్ హల్లెలూయా. నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవేయగా సమూయేలు తైలము కొమ్మను తీసుకొని తీసి వారి సహోదరుల ఎదుట అభిషేకము చేసెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం గమనిస్తున్నాం, దావీదును అభిషేకించడానికి ముందు 7 వచ్చాను. అందరినీ కూడా నేను కోరుకోలేడు, వారు త్రోసివేసించాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కానీ ఈయన ఎక్కడున్నాడు? కడసారి వాడున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన గొర్రెలు కాస్తున్నాడు, వీరులాగా లేడు, బలంగా లేడు అని చెప్పి ఆయన పిలువనంపించాడు. చూడండి, గొర్రెల కాపరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దానికి స్తోత్రం హల్లెలూయా. అంటే ఈయనకు ఇంట్లో కూడా పెద్ద ప్రాధాన్యత లేదు, ఇంట్లో కూడా పెద్ద ఆయన్ను ప్రాధాన్యత లేని వాడుగా ఉన్నాడు, ఆయన పట్టింపుకునేవాడుగా లేడు. కానీ ఈయన దేవుడు ఏర్పాటు చేసుకున్న వాడుగా ఉన్నాడు. నేను స్తోత్రం హల్లెలూయా. గొర్రెల కాపరైన ఈ దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడమ్మా? దేవుని ప్రేమించేవాడుగా ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధించేవాడుగా ఉన్నాడు, దేవుని మాట వినేవాడుగా ఉన్నాడు, దేవునితో సాహసం చేసేవాడుగా ఉన్నాడు. ఈయన దేవునికి దగ్గరగా ఉన్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుకే ఈయన దావీదును అభిషేకించమని సమూయేలుతో దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. చాలాసార్లు నేను ఆ జీవితం మనం లక్ష్య పెట్టని వారుగా ఉన్నాం, మనుషులు లక్ష్య పెట్టని వారుగా ఉన్నాం, మనుషులు మనను వెలివేసిన వారుగా ఉన్నాం, త్రోసివేసిన వారుగా ఉన్నాం. కానీ నిన్ను దేవుడు దేవుని కుమారుడుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన నీ హృదయాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నీవు హృదయాన్ని చూస్తున్నాడు, నీవు దేవునికి దగ్గరగా ఉన్నావు, దేవుని నేను ప్రేమిస్తున్నావు, దేవుడు మాట వింటున్నావు, దేవునికి దగ్గరగా ఉంటున్నావు. నిన్ను దేవుడు ప్రేమిస్తూ ఆయన కుమారుడుగా నిన్ను నియమించాడు. నీ ఉన్న చోటున ఆయన నిన్ను అభిషేకించి నీ కుటుంబంలో కానీ నీ యొక్క గ్రామంలో కానీ నీ ప్రాంతంలో దేవుడు నిన్ను ఆయన ప్రతినిధిగా నియమించాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నీవు పైకి బాగా బలంగా లేకపోవచ్చు, జ్ఞానవంతుడుగా లేకపోవచ్చు, స్మార్ట్గా లేకపోవచ్చు, దేవునికి స్తోత్రం హల్లెలూయా, అందంగా కనబడలేకపోవచ్చు. కానీ
దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఇంతమందిలో ఎంతోమంది గనులైన వారు ఉన్నారు, ఎంతమంది బలమైన వారు ఉన్నారు, ఎంతమంది పలుకుబడి గలవారు ఉన్నారు, ఎంతమంది పేరు ప్రఖ్యాతలు గలవారు ఉన్నారు. కానీ వారిని దేవుడు ఏర్పాటు చేసుకోలేడు. ఎందుకంటే నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ మనసును చూసినప్పుడు, నీ ఆలోచన చూసినప్పుడు నీవు దేవునికి దగ్గరగా ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను నియమించాడు. దావీదును కోరుకున్నట్టుగా కడసరి వాడున్నాడండి. ఆయన గొర్రెలు కాపరిగా ఉన్నాడు. ఆయనకేం తెలియదు, గొర్రెలు కాసుకుంటాడు అంతే అని అన్నాడు. కానీ ఆ గొర్రెలు కాసే సందర్భంలో దేవునితో ఉన్నాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో దావీదు నడుస్తున్నాడు. ఆ అడవిలో ఉన్నప్పుడు ఆయన్ని ఆరాధించేవాడు ఉన్నాడు, ఆయనతో సాహసం చేసేవాడు ఉన్నాడు. అందుకే యుద్ధానికి వెళ్తున్నప్పుడు అక్కడున్న సైన్యం అంతా భయపడితే ఆయన అన్నాడు, నేనే వెళ్తాను యుద్ధంకు. నువ్వు బాలుడే కదా అంటే, నేను బాలుడినే కానీ నాతో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నాతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అంటే ఆయన దేవునితో సహవాసం చేసేవాడుగా ఉన్నాడు, దేవునితో నడిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన భయపడక ఆయన అంటున్నాడు, నేను నాతో పాటు దేవుడు ఉన్నాడని. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చూస్తున్నాం? నీతో పాటు ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి అనే ఆ నమ్మకం నీకు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఉన్నాడనే నమ్మకం నీకు ఉండాలి. అయితే చూడండి, దేవుడు పై రూపాన్ని చూసేవాడుగా లేడు, అంతరంగాన్ని చూసేవాడుగా ఉన్నాడు. అయితే మనం గమనిస్తే యోహాను సువార్త 22వ అధ్యాయం 24వ వచనాన్ని మనం గమనిస్తే, ఒక వ్యక్తి గురించి దేవునికి సాక్ష్యం చెప్పని అవసరము లేదు. ఎలాంటి వారు, ఎవరు ఎలాంటి వారు ఆయనకు తెలుసు అనే విషయాన్ని సందర్భాన్ని మనం ఇక్కడ అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనిషిని అంతర్యం ఎరిగినవాడు, ఆయన మనిషిని అంతర్యం ఎరిగినవాడు గనుక ఎవడును మనిషిని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. ఎవడును మనిషిని గూర్చిన సాక్ష్యం ఇయ్యనక్కర లేదు. హల్లెలూయా. గనుక ఎవడును మనిషిని గూర్చిన సాక్ష్యం ఇయ్యనక్కరలేదు అంటే ఎందుకు అని అంటే, మనిషిని యొక్క అంతర్యం ఎరిగిన వాడు ఆయన. హల్లెలూయా. నీ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, నా అంతరంగాన్ని ఎరిగిన వాడు. ఇదిగో పలానా వాళ్ళు వచ్చి, ప్రభువా వీళ్ళు ఇళ్ళవాళ్ళు మంచి వాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పిన అవసరం నీవు లేదు. ఎందుకంటే నీ హృదయాన్ని ఎరుగు దేవుడు, ఆయన హృదయాన్ని ఎరిగిన దేవుడు, వారి యొక్క అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. ఆయనకు స్తోత్రం. హల్లెలూయా. నీవు అంతరంగంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు, ఎలాంటి ఆలోచనతో నేను నిండి ఉన్నది అనే సంగతి దేవునికి ఎవరో చెప్పని అవసరం లేదు. ఎందుకంటే ఆయన నీ గురించి, ఫలానా వారి గురించి, ప్రతి ఒక్కరి గురించి ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషిని పుట్టించిన వాడు ఆయనే. మనకు ఆలోచన రాకమునిపే ఆయన నీ ఆలోచన ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం గమనిస్తే ఆయన మనిషిని యొక్క అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. అందుకే ఎవరి గురించి పలానా వాళ్ళు వచ్చి, ప్రభువా వీళ్ళు ఇలాంటి వాళ్ళని చెప్పే అవకాశం అతనికి లేదు, ఆయన తీసుకోడు. ఎందుకంటే ఆయన ముందే ఎరిగి ఉన్న దేవుడు అని మనం చూస్తున్నాం. అయితే మనం ఇక్కడ చూస్తే 139వ కీర్తనలో కొన్ని మాటలు మనం గమనిద్దాం. కీర్తన గ్రంథం 139వ కీర్తన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తలంపు పుట్టక మునిపే నా మనస్సు నీవు గ్రహించి ఉన్నావు. అంటే దేవుడు నీ మనస్సును ఆయన ఎరిగి ఉన్నాడు, నీ ఆలోచన విధానం ఎరిగి ఉన్నాడు. ఆయన నీకు తలంపు రాక మునిపే నీకే ఆలోచన వస్తుందో అది ఆయన ఎరిగి ఉన్న దేవుడు. అందుకే ఒక వ్యక్తిని నియమించడానికి, చూడండి ఇక్కడ రాజుగా అపాయింట్ చేయడానికి, రాజుగా అభిషేకించడానికి దావీదును
తీసుకోవడానికి ముందు 7 ఆయన తిరస్కరించాడు. ఎత్తును చూసో, బలాన్ని చూసో, ఆకారాన్ని చూసో ఆయన వారిని సెలెక్ట్ చేయలేడు. కానీ దావీదును ఆయన సెలెక్ట్ చేసిన, ఎందుకంటే ఆయన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. హల్లెలూయా. అంతరంగాన్ని ఎరిగిన వాడు. చాలాసార్లు మనం ఎలా ఉంటామంటే, అంతరంగంలో ఎలా ఉంటామంటే చెడు ఆలోచన కలిగి ఉంటాం, చెడు ఆలోచనతో నిండి ఉంటుంది, చెడు ప్రవర్తన కలిగి ఉంటాం. చూడండి, ఒక మాట రాయబడి ఉంది ఎక్కడంటే మత్తయి సువార్త 23-27 వచనాల్లో, 23వ అధ్యాయం 27-28 వచనాల్లో మనం గమనిస్తే, అక్కడ పరిచర్యలు పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళకు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని అక్కడ రాయడం జరిగింది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ అధ్యాయము 27-28 వచనాలు మనం గమనిస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ యొక్క అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అని అంటున్నాడు. అంటే వాళ్ళు పైకి ఎలా ఉంటారంట? సమాధులకు ఏమంటారమ్మా? తెల్లగా కనబడతాయి కదా. హల్లెలూయా. సమాధులకు తెల్లగా సున్నం కొట్టి పెడతారు, ఎందుకంటే కనబడడానికి మంచిగా ఉండడానికి. ఏ సమాధి తెల్లగా కనబడుతుంది. కానీ అక్కడ అంటున్నాడు, వాళ్ళతో పోల్చినాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు ఎలా ఉన్నారంటే సున్నము కొట్టిన సమాధులను పోలి. సున్నం కొట్టిన సమాధులను అంటే మీ హృదయం ఎలా ఉంది, మీ ఆలోచన ఎలా ఉంది? మీరు పైకి మంచి కనబడుతున్నారు, శాస్త్రులాగా ఉన్నారు, గొప్పవారుగా కనబడుతున్నారు, కానీ మీ ఆలోచన విధానం, మీ యొక్క అంతరంగం ఎలా ఉందంటే సున్నం కొట్టిన సమాధులతో ఉన్నట్టుగా ఉంది. అవి పైకి మాత్రం అందంగా తెల్ల కనబడతాయి, కానీ లోపల కుళ్ళినటువంటి ఎముకలతో ఉంటాయి అని అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో అంటే నీవు నేను ఇలా ఉండకూడదు. కనబడడానికి బాగుంటారు, అందంగా ఉంటారు, తెల్లగా ఉంటారు. కొందరైతే బట్టలు మరక కనబడనియరు, అంత తెల్లగా డ్రెస్సులు వేసుకుంటారు పైకి. హల్లెలూయా. చాలా అందంగా కనబడడానికి చూస్తారు, పైకి మాత్రం అలా కనబడతారు, కానీ లోపల వాళ్ళ అంతరంగము చాలా చెడ్డదిగా ఉంటుంది, వాళ్ళ ఆలోచన చాలా చెడ్డదిగా ఉంటుంది. అందుకే శాస్త్రం గురించి అంటున్నాడు, మీరు ఎలా ఉన్నారంటే వెలుపల బాగా కనబడుతున్నారు, కానీ లోపల సరిగా లేరు మీరు. హల్లెలూయా. అందుకే అలాగే మీరు ఎలా ఉన్నారంటే సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా అగుపడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతో నుండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. లోపల వేషధారణ. చూడండి, చాలాసార్లు తోడేలు గొర్రె చర్మం వేసుకున్నట్టు ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. లోపల అందరం చాలా కల్మషంతో, కుళ్ళుతో, ఈర్ష్యతో, ద్వేషంతో నిండిన వాళ్ళు ఉంటారు. మనుషులు బయటికి కనబడ్డంత మంచిగా, అంత అందంగా లోపల అందరికి ఉండదు. లోపల అంతరంగం అందరికి ఉండదు. ఒకరిని ప్రేమించే హృదయం దేవుడు చూడండి అన్నాడు, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించండి అన్నాడు. హల్లెలూయా. నన్ను వలన పొరుగు వారిని ప్రేమించాలంటే నాకేముండాలి? అంతరంగంలో మంచి హృదయం కలిగి ఉండాలి. హల్లెలూయా. కానీ వాళ్ళని చూడగానే నాకు ఈర్ష్య వస్తుంది, నాకు ద్వేషం వస్తుంది, నాకు కోపం వస్తుంది, నాకు అన్నీ వస్తాయి. ఎందుకంటే నా అంతరంగంలో సరిగా లేము కాబట్టి. హల్లెలూయా. లోపల సరిగా ఉన్నప్పుడు ఆ లోపల అంతరంగం ఎలా అయితే మనం కలిగి ఉన్నామో అలాగే బయటికి మాట్లాడతాం. హల్లెలూయా. ప్రేమిస్తాం, మంచి మాటలు మనకు వస్తాయి. ఒకవేళ కల్మషంతో నిండుకుంటే అలాంటి మాటలు మనం మాట్లాడతాం.
నేను స్తోత్రం హల్లెలూయా. కాబట్టి వీళ్ళని అంటున్నాడు, మీరు పైకి మాత్రం చాలా బాగా కనబడుతున్నారు, వేషధారులుగా ఉన్నారు. అంటే మీరు వేషాలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. పైకి నిలువుటానికి ధరించుకొని తెల్లగా రెడీ అయిపోయి వచ్చేసి బయటికి మాత్రం చాలా అందంగా కనబడతారు. కానీ మాట విప్పితే చాలు వాళ్ళు బూతులు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? మాట సరిగా రావు. వాళ్ళు వల్గర్ మాటలతో మాట్లాడతారు, మనుషులను హేళన చేస్తారు, కించపరుస్తారు, తక్కువ చేస్తారు, తక్కువ చూపుతో వారిని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళుగా ఉన్నారు. కానీ దేవుడు అన్నాడు, అందుకే ఇలాంటి వాళ్ళను కాదు, పై రూపానికి మంచి కనబడే వాళ్ళను, హల్లెలూయా, మనం అలాంటి వాళ్ళను మనుషులు లక్ష్య పెడతారు, కానీ నేను లక్ష్య పెట్టేవాడను అంతరంగానే నేను లక్ష్య పెడతాను. దేవుని స్తోత్రం హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఆయన ఏమంటే మార్క్స్ వార్తలు మనం చూస్తాం, వచ్చి సద్గుడు కూడా నేను పరలోక రాజ్యానికి నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలయ్యా అని అంటాడు. అంటే ఏముంది, నేను చాలా ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావా అంటే, అవునయ్యా నేను అన్ని పాటిస్తున్నా, నేను తూచా తప్పకుండా బాల్యం నుండి ఇవన్నీ పాటిస్తున్నా, నాకు ఇంకా అడ్డేమి అని చెప్పి ఆయన మాట్లాడుతూ వస్తాడనమాట. అప్పుడు అంటాడు ఆయన, మనకందరికీ తెలిసిన విషయమే. అప్పుడు ఏమంటాడంటే, ఇదిగో నీకు ఒకటి కొదువ ఉన్నది. 10వ అధ్యాయం, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ మనకు కనబడుతుంది. మార్క్స్ వార్త 10వ అధ్యాయం. దేవుని స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. సో 10వ అధ్యాయంలో మనం చూస్తాం 17వ వచనం, ఆయన బయలుదేరి మార్గంలో పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, అబ్బా ఎంత వినయం కదా, హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చేమంటాడు, మోకాళ్ళ మీద ఉండి మాట్లాడుతున్నాడంట. మోకాల్లోని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగాను. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడు నువ్వు సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలేవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతను చెప్పగా, అందుకు అతడు అన్నాడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించునే ఉంటినని చెప్పాను. ఇవే బాల్యము నుండి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అవతల బెడ్రూమ్, దేవునికి స్తోత్రం హల్లెలూయా. అయితే మనం గమనించాలి, దేవునికి స్తోత్రం. అయితే చూడండి, చాలాసార్లు మనం మాట్లాడతాం, ఇలాగే ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది అంటే, ఈ వ్యక్తి ఎలా అవుతున్నాడు, ఎలా ఉన్నాడు, అన్నీ చేస్తున్నా, నేను బాల్యం నుంచి పాటిస్తున్నా, గౌరవిస్తున్నా, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నా అని అంటున్నాడు ఆయన. కానీ ఆయనతో అన్నాడు యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవి అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును అన్నాడు. హల్లెలూయా. చూడండి ఎంత మంచి చెప్పాడు. అయ్యో నేను అన్ని పాటిస్తున్నా అంటే, ఆయన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. ఈయన పైకి వచ్చి ఏమన్నాడు, మోకాల్లోని సద్బోధకుడా అని మాట్లాడుతున్నాడు. చాలామంది ఇలా చేస్తారు. మనం కనబడితే కనబడగానే వంగి వంగి దండాలు పెడతారు. ఏం చేస్తాడు, వంగి వంగి నమస్కారం అని చెప్పి దండాలు పెడతారు. అబ్బా ఎంత ప్రేమిస్తున్నాడు రా, నన్ను ఎంత గౌరవిస్తున్నాడు ఈ వ్యక్తి అని మనం అనుకున్నారు. కానీ వాస్తవానికి మనం అక్కడ నుంచి దాటిపోగానే వాళ్ళు మన గురించి హల్లెలూయా ఏం మాట్లాడతారో అక్కడ ఉన్న వాళ్ళకు తెలుస్తుంది. హల్లెలూయా. గౌరవించినట్లే కనబడతారు కానీ గౌరవించరు. ఎందుకంటే వాళ్ళ లోపల అలా అది లేదు కాబట్టి వాళ్ళు పైకి అలాగా అందరికి కనబడడానికి యాక్షన్ చేస్తారు, గౌరవించినట్టు. హల్లెలూయా. దానికి స్తోత్రం హల్లెలూయా. కానీ వాళ్ళు మనల్ని గౌరవించే కనబడతారు కానీ వాళ్ళు వాస్తవానికి గౌరవించే వాళ్ళుగా ఉండరు. ఈయన కూడా సద్బోధకుడని మోకాళ్ళతో మోకాళ్ళలోని ఆయన ముందు మోకరించి, సద్బోధకుడా నేను నిత్యరాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలయ్యా అని అంటున్నాడు. కానీ వాస్తవానికి నేను స్తోత్రం హల్లెలూయా, ఆయన నిజంగానే ఆయన లోపల అంతరంగా ఎరిగిన దేవుడు కాబట్టి ఇతనికి చాలా ప్రేమ ఎక్కడుంది, ధనం మీద ఎక్కువ ఆశ ఉన్నది.
హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ధనాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన అన్నాడు, నీకున్న ధనాన్ని నువ్వు బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు, నీవు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు అని అంటే ఆయన నొచ్చుకొని, హృదయంలో నొచ్చుకొని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు మనము చూస్తాం. అంటే ఈయన అంతరంగంలో ఏమున్నది? దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు? డబ్బును ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. కానీ పైకి మాత్రం నేను నిత్యరాజ్యాన్ని వెళ్ళాలి నేను అని చెప్పి సద్బోధకుడు అని ఆయన ప్రేమించినట్టు ఆయన యాక్షన్ చేసిండు. కానీ వాస్తవానికి అతని లోపల వేరే ఆలోచన ఉన్నది. హల్లెలూయా. అందుకే ఆ వ్యక్తిని చూసి ఇదిగో ధనవంతుడి గురించి అక్కడ మాట రాయబడినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇలాగా పైకి కనబడ్డంత మాత్రాన, పైకి అలాగ మోకరించిన మాత్రాన, పైకి నేను అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నంత అన్నంత మాత్రాన ఆయన వారసుడుగా పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం అతనికి ఉన్నదా? లేదు. ఎందుకంటే ఇదిగో అతను ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నాడు? దేవునికన్నా ఎక్కువగా ధనాన్ని ప్రేమిస్తున్నాడు. అందుకే ధనం ఉన్నది, అందుకే రాత్రంతా బాగా డబ్బు లేకపోతే బంగారం ఉన్న వాళ్ళకు ఏముంటుందంట? నిద్ర పట్టదంట. ఎందుకు? హల్లెలూయా. వాళ్ళు ఒకవేళ ఇక్కడ వచ్చారనుకో, ఇంట్లో ధనం ఉంటే ఆ గుండె అంతా అక్కడ కొట్టుకుంటుందంటే లబ్ లబ్ నా ధనము నా ధనము అని కొట్టుకుంటాను. హల్లెలూయా. అయ్యో నా బంగారం. ఎందుకంటే మనసులో మనసు ఉండదు, నా బంగారం ఎవరైనా తీసుకెళ్తారు అనుకుంటాం. కాబట్టి అలాంటి వాళ్ళకు మనశ్శాంతి ఉండదు. హల్లెలూయా. అలాంటి వాళ్ళకి నిద్ర పట్టదు. కాబట్టి కానీ మనం గమనించాలి ఏంటంటే మనుషుడు పైకున్నంత మంచిగా ఉండడు, పై కనబడంత మంచిగా కనబడడు, లోపల అంతరంగం వేరు ఉంటుంది. అలాంటి దాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు, అలాంటి వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. కానీ పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు, కానీ లోపల అంతరంగాన్ని ఎరిగిన దేవుడు ఆయన, అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు. అందుకే ఆ వ్యక్తిని ఈయన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం లేదు అని చెప్పి చెప్పకనే ఆయన చెప్పడం జరిగింది. దానికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే సుకార్ అనే గ్రామానికి వెళ్తే ఇదే యోహాను సువార్తలో మనం చూస్తాం. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ ఒక స్త్రీ ఉంటుంది, నీళ్లు తీసుకురావడానికి ఆమె బావి దగ్గరికి వస్తే ఆయన ఎక్కడ వెళ్తే అమ్మా నాకు నీళ్ళు ఇవ్వవు అంటే నన్ను నీళ్ళని అడుగుతున్నావు అని చెప్పి మాట్లాడు. చూడండి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఆ స్త్రీ కొరకు, ఆ స్త్రీ గురించి యేసు ప్రభువుకి ఎవరు చెప్పనవసరం లేదు. హల్లెలూయా. ఆమెను గురించి, ఆమె పరిస్థితి గురించి, ఆమె యొక్క వ్యక్తిగత జీవితం గురించి ఆయనకు మొత్తం తెలిసినది. ఆమె అయ్యా నేను నీకు జీవజలం ఇస్తానమ్మా అని అంటే, అయ్యో ఇంకా నేను అక్కడ నుంచి దూరం వచ్చి నేను ఇక్కడ ఏంది లోతులు ముంచుకొని కష్టమవుతుంది అయ్యా, నాకు నిత్యము తాగే నీళ్ళు ఇస్తే నేను ఇంకా వెళ్ళిపోతానంటే అప్పుడు నేను పెనిమిటిని తీసుకురా అని అంటే అప్పుడు నా పెనిమిటి లేదంటే ఇంకా ఇప్పుడు ఉన్న ఆయన నీతో ఉన్నాడు. ఇట్లా మొత్తం కూడా అక్కడ రాయబడినది. చూడండి మొత్తం ఆమె గురించి అంతా చెప్తాడు. ఇప్పుడు నువ్వు ఎవరిని కలిగి ఉన్నావు, తర్వాత నువ్వు ఎలాంటి జీవితం కలిగి ఉన్నావు అన్నీ. అంటే ఎందుకు చెప్తున్న విషయాన్ని అంటే ఆమెను లోపల అంతరంగాన్ని గురించి ఆయన తెలిసిన దేవుడు. హల్లెలూయా. ఆమె జీవిత చరిత్ర అంతా తెలిసిన దేవుడు. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు, ఆమె గురించి చెప్తున్నప్పుడు ఆమె ఆశ్చర్యపోతుంది. హల్లెలూయా. నిజమే చెప్పావు. ఆమె అబద్ధం ఆమె కూడా ఒప్పుకుంటుంది వెంటనే. అవును ప్రభువా నిజం చెప్తున్నావు, ఇది వాస్తవమే, నేను ఇలా ఉన్నాను అని చెప్పి అంటుంది ఆమె. కానీ ఆమె ఎక్కడ కూడా ఆమె నిజాన్ని ఒప్పు లేకుండా ఆమె దాన్ని లేదు అని చెప్పి చెప్పలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన చూడండి యాకోబు బావి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ స్త్రీ యూదుడవైన నీవు పరిసయ్య స్త్రీనైన నన్ను దామనకిమ్మని ఏలాడుచున్నావు అని అతనితో చెప్పాను. ఏలైనగా యూదులు సమయలతో సాంగత్యము చేయరు. ఆమెకు మస్తు నాలెడ్జ్ ఉంది. హల్లెలూయా. నువ్వేం మాట్లాడుతున్నావు? నీవు యూదుడవు కదా, ఎందుకు నేను సమరయ స్త్రీని, వాళ్ళకు సాంగత్యం ఉండదు కదా, ఎట్లా మాట్లాడుతావు అని చెప్పి ఆయన మాట్లాడుతుంది. అందుకే ఆయన అంటాడు, నీవు దేవుని వరమును నాకు దామికిమ్మని నిన్ను అడుగునుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఆయన నీకు జీవజలం ఇస్తాడు అని చెప్పి అంటే ఆమె అంటున్నది. వెంటనే ఏమంటుంది అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేసుకున్నటకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలా నీకు దొరుకును అని అంటుంది అనమాట. అప్పుడు ఆయన మాట్లాడుతూ అందుకు యేసు
ఈ నీళ్ళు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊపికెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా, నేను దప్పుకొనుకున్నట్లు చేదుకొనుకుంటకు ఇంత దూరము రాకున్నట్లు ఆ నీళ్ళు నాకు దయచేయమని అడిగితే ఆయన అప్పుడు అన్నాడు అన్నమాట, యేసుని వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నా పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన వాడిని సరియే, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివే అని. అంటే ఇవన్నీ చెప్తూ వచ్చాను. అంటే ఒక మనిషిని కొరకు ఆ మనిషి గురించిన సాక్ష్యం చెప్పిన అవసరం లేదని చెప్పడానికి మనం చూస్తున్నాం. అంటే ఆమె అంతరంగాన్ని అడిగిన దేవుడు. అందుకే మనం 39 కీర్తన మనం చూస్తాం, నీకు ఆలోచన రాకమునిపే, హల్లెలూయా, నీ తలంపులు రాకమునిపే ఆయన నీ తలంపులను ఎరిగిన దేవుడు. అక్కడ మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ నీ పడక, నీవు ఉండుట, నీవు లేచుట, హల్లెలూయా. కీర్తన 139 కీర్తన మనం గమనిస్తాం. 139 కీర్తనలో అక్కడ రాయబడింది, నా పడక నా నడకను నీవు పరిశీలించి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. హల్లెలూయా. ఆమెను గురించి ఆయన మొత్తము చెప్తుంటే ఆమె ఆశ్చర్యపోయింది. ఆయన ముందే తెలుసు, ఎందుకంటే నిన్ను పుట్టించిన వాడు ఆయన. హల్లెలూయా. అందుకే పై రూపాన్ని చూసి కాదు, ఆమె జ్ఞానవంతురాలుగా మాట్లాడి పరిచయులు ఇలాగో సాంగత్యం ఉండదు యూదులతో అని చెప్పి అంటుంది. ఆమె మాట్లాడుతున్న మాట అక్కడ ఏమని ఉంటుందంటే, ఇట్లా మొత్తం చెప్పేస్తే ఆయన ఆమె గురించి మొత్తం చెప్పేశాడు. నేను స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం గమనిస్తే ఇక్కడ శాస్త్రులు పరిచయాల గురించి కూడా అక్కడ బైబిల్లో రాయబడింది, సున్నం కొట్టిన సమాధుల్లాగా మీరు ఉన్నారు, పైకి మంచిగా కనబడుతున్నారు. చాలామంది అలా కనబడతారు, హల్లెలూయా, పైకి మంచిగా కనబడతారు, ప్రేమించేవాళ్ళు. చూడండి, పిల్లలు కూడా గమనించాలి, పిల్లలైన పెద్దవాళ్ళైనా ఏమనంటే వేరే వాళ్ళని కొంచెం ప్రేమించినట్టే మనం కనబడితే, అమ్మో మా ఇంట్లో తల్లిదండ్రుల కన్నా వాళ్ళే ప్రేమిస్తున్నారు అనుకుంటారు కొందరు, హల్లెలూయా. కానీ అది మోసకరమైన ప్రేమ అయి ఉంటుంది. నేను స్తోత్రం, హల్లెలూయా. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, అంతకు మించిన ప్రేమ చూపెడతారు, కానీ వాళ్ళకి అది పట్టదు. నేను స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు అలా అని చెప్పి తల్లిదండ్రులు సరైన వాళ్ళు ఉండరు కొందరు, వాళ్ళు కూడా తప్పులో ఉండి పిల్లలు కూడా తప్పుదారి పట్టించే అవకాశం ఉంటుంది. అలాంటిది మనం గమనించాలి. పై రూపాన్ని, అందుకే దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదు, అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. మనం అంతరంగాన్ని గమనించాలి. చూడండి, మనం గమనించాం కానీ దేవుడు గమనిస్తాడు నీవు ఎలా ఉన్నావు. నేను స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు నిన్ను ఆయన కుమారుడు చేసుకోవడానికి నీలో ఏ క్వాలిటీ ఉన్నాయి, హల్లెలూయా. కానీ ఆయనను నీవు అంగీకరించి, ఆయన ప్రేమించి, ఆయన మాటకు లోబడితే చాలు, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నీవు ఉండడానికి ఆయన అధికారము ఇచ్చి ఉన్నాడు. నేను స్తోత్రం, హల్లెలూయా. సో ఈ వ్యక్తి, ఈ స్త్రీ గురించి మాట్లాడుతుంటే ఆయన ఆశ్చర్యపడు, మెస్సయ్యను నేను కనుగొన్నాను, ఇదిగో నా మాట గురించి, నా బతుకు గురించి, నా జీవితం గురించి చెప్పిన ఈయన మెస్సయ్య కాడా అని చెప్పి ఇంటికి వెళ్ళి ఆ ఊరందరిని పిలుచుకొని వస్తుంది. హల్లెలూయా. కాబట్టి నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీవు మనుషులకు తక్కువగా ఉండొచ్చు, మనుషులకు ఎన్నిక లేనిదానిగా ఉండొచ్చు, లేనివాడిగా ఉండొచ్చు, కానీ నీ దగ్గర మంచి జ్ఞానం లేకపోవచ్చు, నీ దగ్గర బాగా డబ్బు లేకపోవచ్చు, లేకపోతే నీకు కీర్తి ప్రతిష్టలు లేకపోవచ్చు, కానీ ఆయనను అంగీకరించిన వెంబడే ఆయన కుమారుడిగా, కుమార్తెగా అయ్యే అవకాశం నీకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అంతటి గొప్ప భాగ్యం నీకు ఇచ్చాడు. నీవు ఉన్న చోట నిన్ను ఆయన ఏర్పాటు చేశాడు. దావీదును, గొర్రెల కాపరిగా ఉన్న దావీదును ఒక రాజుగా, ఇశ్రాయేలుకు రాజుగా ఎలాగైతే చేశాడో, అలాగే నీ కుటుంబంలో, నీ గ్రామంలో నీవు దేవుడి కుమారుడుగా, దేవుడి ప్రతినిధిగా నిన్ను నియమించి ఉన్నాడంటే నీ కొరకు ఒక పని కలిగి ఉన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఎందుకొరకు నిన్ను నియమించాడు, ఎందుకొరకు నిన్ను అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. నీ అంతరంగం దేవునికి దగ్గర ఉంటే, నీవు దేవునికి ఆరాధకునిగా ఉంటే, ఆరాధకునిగా ఉంటే, ఆయన నిన్ను నియమించి నిన్ను
స్తోత్రం, హల్లెలూయా. అలాంటి హృదయం నీలో ఉండాలి, అలాంటి ఆలోచన నీలో ఉండాలి. దేవుని కొరకు నేను ఏమైనా చేస్తా అనే ఆలోచన కలిగి ఉండాలి. అందుకే దావీదు తన గొర్రెలను కాస్తున్నప్పుడు ఏ గొర్రెను తప్పిపోకుండా ఆయన సంరక్షించేవాడిగా ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవునితో నడుస్తున్నాడు. అలాగే ఎలుగుబంటి వస్తే దాన్ని చీల్చేసాడు, సింహం వస్తే దాన్ని చీల్చేసాడు, కానీ గొర్రెలకు హాని కలిగించేవాడుగా లేడు. అంటే గొర్రెలను చాలా సంరక్షిస్తూ ఆయన కాస్తున్నాడు. కాబట్టి ఇది ఒక దేశాన్ని ఇస్తే కూడా దేశాన్ని పరిపాలించి ప్రజలను సరి అయిన రీతిగా ఆయన చూస్తాడని ఒక నమ్మకంతో దేవుడు దావీదును నియమిస్తున్నాడు. ఆయన అంతరంగాన్ని ఎరిగినప్పుడు ఆయన పరిశీలిస్తే ఆయన అంటున్నాడు, నా నడక నా పడక నేను నిలుచుండుడా, నేను నడుస్తున్నా, నేను ప్రతిదీ ఏం చేస్తున్నా నీవు ఎరిగి ఉన్నావు దేవా అని 139వ కీర్తనలో మనం చూస్తున్నాం. అంటే ప్రతిది కూడా నీకు దాసపడి లేదు, నీవు అంతటా ఉన్నావు. అందుకే అంటాడు ఇక్కడ 7వ వచనంలో, నీ ఆత్మ యోధ నుండి నేను ఎక్కడికి పారిపోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును, నేను ఆకాశంలోకి ఎక్కిన నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాదాల నందు పండుకొని నువ్వు అక్కడ ఉన్నావు అని చెప్పి అంటాడు. నువ్వు ఎక్కడైతే అక్కడ ఉన్నావు ప్రభువా. హల్లెలూయా. అందుకే మనం కూడా చాలాసార్లు మనుషుల పైరూపం చూసి అబ్బా అని చెప్పి బాగున్నాడని చెప్పి మనం అనుకోకూడదు. వారి అంతరంగం ఎలా ఉందో మనకు తెలియదు. దానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ లోకం మనుషులు ఎలా ఉన్నారంటే, లోకంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటామంటే, మనం ఎలా ఉంటామంటే లోకంలో చూస్తే పైన అంతా చూసి మనం వాటి పట్ల ఆకర్షితులు అవుతాం. దానికి స్తోత్రం, హల్లెలూయా. కానీ అలా కాదు, అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, నీ అంతరంగం దేవుడు తెలుసు. దావీదు యొక్క అంతరంగం దేవుడు ఎరిగినాడు. ఆయన ఆరాధికుడు ఉన్నాడు, ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు, ఆయన ఆజ్ఞకు లోబడేవాడుగా ఉన్నాడు, ఆయన మాటకు లోబడేవాడుగా ఉన్నాడు, ఆయన మాట మీరేవాడుగా లేడు, దేవుని హృదయానుసారుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయనను రాజుగా నియమించడానికి, అభిషేకించడానికి ఆయన పూనుకున్నాడు. ఆయన స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీవు నేను పై రూపాన్ని చూసేవారిగా ఉండకూడదు. అలాగా కొన్నిసార్లు మనుషులు మనల్ని చూస్తున్నప్పుడు మనం కూడా లెక్కలేని వారు ఉంటాం, ఎన్నిక లేని వారు ఉంటాం, వారికి తక్కువ కనబడతాం. కానీ దేవునికి నీవు ప్రాముఖ్యమైన వాడు. హల్లెలూయా. నీవు దేవునికి ప్రాముఖ్యమైన వాడు. నిన్ను దేవుడు చూస్తున్నాడు, నీ అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు. మనుషులకు నీవు మంచిగా లేకపోవచ్చు, మనుషులకు నీవు అందంగా కనపడలేకపోవచ్చు, లేకపోతే నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, బంగారం లేకపోవచ్చు, కానీ పైకి మంచిగా కనబడలేకపోవచ్చేమో, కానీ నీవు దేవుడు చూస్తున్నప్పుడు నీ అంతరంగము దేవుడితో యథార్థంగా ఉంటే అది చాలు. దేవునికి నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను నియమించడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు దావీదును అభిషేకించినట్టుగా, దావీదు ఒక రాజ్యాన్ని అభిషేకించినట్టుగా నన్ను నీవున్న ప్రదేశంలో, కుటుంబంలో నిన్ను దేవుడు నియమించాడు. నీవు గ్రామంలో దేవుడు నియమించాడు. నీవు పనిచేస్తున్న ఆ ఉద్యోగంలో దేవుడిని నియమించాడు. అక్కడ నీవు దేవుని ప్రేమతో, దేవునితో నీవు ఉంటూ దేవుని ప్రేమను కనపరిచేవాడిగా మనం ఉండాలి. నేను స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుని యొక్క నామాన్ని మనం గణపరిచేవాడిగా ఉంటాం. నేను స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉంటున్నాం, అలాగే మనం చూస్తున్నది ఏం చూస్తున్నాం. అందుకే చాలాసార్లు ఇదిగో అన్ని మెరిసేవన్నీ బంగారం కావు. హల్లెలూయా. మెరిసేవన్నీ బంగారమా కావు, పొరపాటు పడకూడదు. కాబట్టి చూడాలి, ఏది చూస్తున్నామో అది చూస్తూ దాని లోపలికి మనం గమనించేవారు ఉండాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీవు నేను దేవునికి ప్రాముఖ్యమైన వారు, ఈ లోకానికి ప్రాముఖ్యమైన కాకపోవచ్చేమో, కానీ దేవునికి మాత్రం నీవు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు, దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. ఈ లోకానుసారంగా నీవు జీవించకూడదు, లోకంలో ఉన్న వాటి కొరకు పరిగెత్తకూడదు. నీవు ధనాన్ని ప్రేమించాలి, ధనం సంపాదించాలి, కానీ అదే గొప్ప భాగ్యం అని ఎంచకూడదు. ఇక్కడ ఒక వ్యక్తిని చూసినాం, అన్ని సంపాదించాడు, అన్ని ఆజ్ఞలు పాటిస్తాడు, కానీ ఆయన దేవునికన్నా ధనాన్ని ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. నేను స్తోత్రం, హల్లెలూయా. కానీ మనం అలా ఉండకూడదు. నేను స్తోత్రం, హల్లెలూయా. పని చేయాలి, సంపాదించాలి, అదే దైవం అయిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుని కన్నా మిన్న దేనికి కూడా మనం ప్రేమించకూడదు. దేవుడు అంతరంగా నేనైనవాడు. నీవు ఎలా ఉన్నావు ఆయనకు తెలుసు, నీ ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు ఆయనకు తెలుసు. అందుకే అంటాడు ఇక్కడ, నీ తలంపు
పుట్టక మునిపే నీవు నా మనసును, నాకు తలంపు పుట్టక మునిపే నా మనసును ఎరిగి ఉన్నావు. నా పడక నడక నీవు పరిశీలించి ఉన్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఆ తర్వాత ఇదే అధ్యాయంలో మనం చూస్తే లాస్ట్లో ఏమంటే 23వ దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొని ఉన్నావు. నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొని ఉన్నావు. నీ ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గము నన్ను నడిపింపుము అంటున్నాడు దావీదు. నీకు ఆయాసకరమైనది ఏమని ఉంటే నాలో నుంచి తీసి మనం కూడా అలా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెట్టేవాడు, హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు, మనసును లక్ష్య పెట్టేవాడు, మన ఆలోచన లక్ష్య పెట్టేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఆలోచన విధానం దేవునికి అంగీకారం ఉండాలి, మన హృదయం దేవునికి అంగీకారం ఉండాలి, మన ఆలోచన మన ప్రతిది కూడా దేవునికి అంగీకారంగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఒక కుమార్తెగా స్వీకరించి నిన్ను ఒక రాణి కొరకు నియమించి ఉంటాడు. ఆయన నియమించడానికి సిద్ధపడి ఉన్నాడు. కానీ నీవు నేను అలా ఉండకుంటే దేవుడు కుమార్తెలుగా ఉండడం ఆయనకి ఇష్టమో ఉండదు. నేను స్తోత్రం. హల్లెలూయా. అందుకే పై రూపాన్ని చూసి ఆయనను దేవుడు ఎలియావుని ఏర్పాటు చేసుకోలేడు, ఆయన త్రోసివేసించండు. నీవు కూడా నేను కూడా పై రూపం చూసి మనుషులను మోసపోకూడదు, మనుషులను బట్టి మోసపోకూడదు. ఆ అంతరంగాన్ని మనం ఆలోచనలు దేవుని యొక్క అంతరంగం తెలిసిన వారుగా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా దేవుని ప్రేమించేవారుగా, తర్వాత ఇతరులను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇతరులను ప్రేమించేవాడుగా మనం ఉండాలి. అప్పుడు దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో ఆయన ప్రతినిధులుగా ఆయన రాజ్యాన్ని స్థాపించేవారుగా ఈ లోకంలో మనం ఉంటాం. నేను స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు దీవించిన కాబట్టి అందరం మోకరిస్తాం. ఇది నేను మాతో మాట్లాడుతున్నాను. పై రూపం చూసేవారుగా ఈ లోకం మనుషులు ఉంటారేమో కానీ ప్రభా నీవు పై రూపం చూసేవాడుగా అంతరంగా నేను ఎరిగిన దేవుడు. నా అంతరంగం నీకు తండ్రి యథార్థంగా ఉండడానికి, నా ఆలోచన నీకు యథార్థంగా ఉండడానికి, అంగీకారంగా ఉండడానికి, నా హృదయం నీకు దూరం ఉండడానికి కాదు. కానీ చాలామంది ప్రభు ప్రభు అంటారు కానీ వారి పెదవులు మాత్రమే మాట్లాడితే వారి హృదయం దూరంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు నేను ప్రభు ప్రభు అన్నట్టు ఉండకుండా మన అంతరంగం మన హృదయం దేవునికి దగ్గరగా ఉంటూ ఆయనను అనుసరించేవారుగా, వాక్యాన్ని అనుసరించేవారుగా, ఆయనకు తెలిసిన హృదయంగా ఆయనకు మనం అంగీకారమైన వారుగా ఉండడానికి మన ఆలోచనలు ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. దేవానికి వందనాలు ప్రభు. నన్ను నాయన నీ కుమార్తె అంగీకరించావు, నన్ను నియమించావు ప్రభు, నీకు వందనాలు. నా ఆలోచన నీకు అంగీకారం ఉండనట్టుగా, నా హృదయం నీకు అంగీకారం ఉండినట్టుగా సహాయం దయచే. ఎందుకంటే మనుషులు పై రూపం చూస్తారు కానీ నీవు అంతరంగాన్ని చూసే దేవుడు. ఏ మనుషుడు నీకు సాక్ష్యం చెప్పని అవసరం లేదు పలానా వారి కొరకు, నీవు అన్ని ఎరిగిన దేవుడు ప్రభువా. అవును తండ్రి, నన్ను త్రోసివేయక నేను నీకు అంగీకారం అవునట్టుగా నా హృదయం విరిగి నలిగిందిగా ఉండడానికి, నా హృదయం నీ వాక్యానుసారం జీవించేదిగా, ఆయా నీ వాక్యం అనుసరించి నేను నడుచుకునేవాడిగా ఉండడానికి సహాయం దయచి నీ కృప చూపించండి. నీవు నన్ను ఎలాగైతే ప్రేమిస్తావో అలాగే నేను నన్ను నా పొరుగు వాడిని నేను ప్రేమించేవాడుగా ఉండడానికి సహాయం దయచి నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. నీ కనికరం నా పట్ల ఉంచండి ప్రభువా. యథార్థంగా ఉండడానికి సహాయం దయచి, కలవశము లేకుండా, ఈర్ష్య ద్వేషం లేకుండా ప్రభా యథార్థంగా ఉంటూ నీ వాక్కును ఈ లోకంలో ప్రకటించేవాడుగా అయ్యా ఉండడానికి సహాయం దయచే. నన్ను ముద్రించు, నన్ను నియమించమని ప్రార్థిస్తున్నాను. నీ కార్యం ధరించకుండా ప్రతి విడని జ్ఞాపకం చేసుకోండి. వారి అంతరంగా ఎరిగిన దేవుడు. అవును ప్రభా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారో అదంతా వారిని ప్రభా నీవు ఎరిగి ఉన్నావు. నీకు వారు దాచబడి లేరు ప్రభా. వారు ఏ ఆలోచన కలిగి ఉన్నారో, ఆత్మీయంగా వారు ఏ ఆలోచన చేస్తున్నారో, శారీరకంగా ఏ ఆలోచన కలిగి ఉన్నారో నీవు ఎరిగిన దేవుడు. వారిని సరిచేయండి. ఒకవేళ ఇంతకు ముందు వారు ప్రభా సరైన హృదయం కలిగి, సరైన మనసు కలిగి, సరైన ఆలోచన కలిగి లేకపోతే వారు దాన్ని సరైన రీతిగా ఈ వాక్యం విన్న తర్వాత వారి హృదయము నీతోటి తింపబడును గాక, వారి ఆలోచన నీతోటి తిరుగును గాక, వారి ఆలోచన కలిసి లేనిదిగా ఉండును గాక, ఆయా ఈర్ష్య లేనిదిగా ఉండును గాక, ఒకరిని ప్రేమించే హృదయం ఉండును గాక, ఒకరు ప్రేమించే మనసు ఉండును గాక, అలాంటి మనసు వారు కలిగి ఉండును గాక. అలాంటి గొప్ప కృపకు పాత్రలుగా ఎంచి వారిని అభిషేకించి నియమించి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యం జరిగించిన నామానికి మహిమ తెచ్చుకోండి. నీ కృప చూపించండి.
ఇది తండ్రి నేను వాక్యం ప్రతి హృదయంలో ఫలించినట్టుగా సహాయము దయచేయమని నీ కృప చూపించమని యేసు సర్వశక్తి గల నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.